విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి రచనల్లో మరికొన్ని అంశాలు. నడవగా నడవగా నాతి కిన్నెర సాని తొడిమయూడిన పువ్వు పడతిలా తోచింది, కడు సిగ్గుపడు రాచ కన్నెలా తోచింది, బెడగుపోయిన రత్న పేటిలా తోచింది, జలజల పొంగింది బిలబిల నడిచింది, పరికిని తొక్కాడు 10 ఏళ్ల కన్యలా అని కిన్నెరసాని గురించి రచించాడని తెలుసుకోవాలి. కిన్నెరను చూచి మోహించి తనలో కలుపుకోవాలని అనుకున్నది సాగరుడు. కిన్నెరను చూసి ఆదుకొని తనలో కలుపుకొన్నది గోదావరి. చిలుక తల్లి మహాన్వయంబున నిలిచినవి సాంస్కృతిక వాక్కులు, కోకిలమ్మ తెలుగు పలుకులు కూడబెట్టినది అనేటువంటిది కోకిలమ్మ పెళ్లి అనేటువంటి గేయ కావ్యంలోనిది. ఇది ఎవరిది అంటే విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రిది కోకిలమ్మ పెళ్లి అనే గేయ కావ్యము. విశ్వేశ్వర స్వామికి గుర్చి ఆయన ఒక శతకం రాశాడు, దాని పేరు మా స్వామి. విశ్వనాథ తొలి భార్య మరణించినప్పుడు రాసినటువంటి సతీ వియోగ స్మృతి కావ్యం ఏదయ్యా అంటే వరలక్ష్మి త్రిశతి. అయితే స్మృతి కావ్యం అంటే దాన్ని ఆంగ్లంలో ఏమని అంటారంటే ఎలిజీ అని అంటారు. స్మృతి కావ్యాన్ని ఆంగ్లంలో ఎలిజీ అంటారు. విశ్వనాథను విశ్వ సత్యనారాయణ అని అన్నది శ్రీశ్రీ. విశ్వ సత్యనారాయణ అని అన్నది శ్రీశ్రీ అని గుర్తుపెట్టుకోండి. విశ్వనాథను దేశము పట్టనంత మహాకవి అని అన్నది మల్లాది రామకృష్ణ శాస్త్రి. దేశము పట్టనంత మహాకవి విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు అని అన్నాడు. రామాయణ కల్పవృక్షాన్ని లడ్డుండలతోటి పోల్చినది ఎవరయ్యా అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి లడ్డుల మీద వేటి వేసినట్లుగా గుర్తుపెట్టుకోండి. రసము పుట్టింపగ వ్యవహారము నిరుంగా జనను లోకమ్మ వీడి రసమ్ము లేదు అని అంటాడు విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి. సత్యాంజనేయ కవులు అనేటువంటి ఈ జంట కవులు ఇద్దరు కలిపి రాసినటువంటి రచనల్లో జైల్లో చందమామ, ఆడపిల్ల, రాధ, సన్యాసి అనేటువంటి రచనలు. ధన్యవాదాలు.